ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమని చూస్తున్నామంటే, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. కీప్ ఆన్ బీయింగ్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నింపబడుచూ ఉండుడి. అంటే ఆత్మపూర్ణులై ఉన్న ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనే దానికి అనేక విషయాలు ఈ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మాత్రం కాకుండా ఈ పత్రికలో అనేక స్థలాల్లో అనేక విషయాలు మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో చూసినట్లయితే 10వ వచనములో ఆయన దృష్టిలో ఏదైతే అంగీకార యోగ్యముగా ఉందో దాన్ని గుర్తెరగటం. తర్వాత ఏం చూస్తున్నాం? 16వ వచనములో సమయమును సద్వినియోగపరచుకోవటం. 17వ వచనంలో ఏం చూస్తున్నాము? దేవుని చిత్తమును ఎరగడం. 19వ వచనంలో ఏం చూస్తున్నాము? మనకు మనమే మాట్లాడుకొని మన ఆత్మీయతను బలపరచుకోవటం. తర్వాత ఒకరితో ఒకరు ఇతర పరిశుద్ధులను బలపరచటం. తర్వాత సింగింగ్ అండ్ మేకింగ్ మెలడీ ఇన్ అవర్ హార్ట్స్ టు ద లార్డ్. ప్రభువుకు మనం ఆనంద గీతములు పాడి ఆయన యందు సంతోషపడటం. 20వ వచనములో ప్రతిదాని కొరకు ఆయనకు వందనములు చెప్పడం. తర్వాత 21వ వచనములో అక్కడ మనం వచ్చేమో సబ్మిటింగ్ యువర్ సెల్వ్స్ వన్ టు అనదర్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. 21వ వచనం, క్రీస్తు నందుని భయము చేత ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇట్ టాక్స్ అబౌట్ మ్యూచువల్ సబ్మిషన్. ఒకరికొకరు లోబడి ఉండటం అంటే భార్యలు భర్తకు, పిల్లలు తల్లిదండ్రులకు, మరి సేవకులు యజమానులకు, ఈ విధంగా ఎలా లోబడి ఉండాలో అనే నియమాన్ని గురించి చాలా తేటగా పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ సబ్మిషన్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఏదో ఒకరి యొక్క బానిసగా ఆయన చెప్పినంతా మనం చేస్తూ వెళ్తున్నామని కాదు, కానీ ఈ గ్రీకు పదం యొక్క అర్థం వన్ హూ ఈస్ ర్యాంక్ అండర్. అధికార శ్రేణిలో ఏ వ్యక్తి అయితే అధికారం చెలాయిస్తున్నాడో అతని వెనుక, అతనికి తరువాత అధికారి శ్రేణిలో ఉండటం. ఇట్స్ having the second rank in the hierarchy of authority. డివైన్ గాడ్ హెడ్ లో ఇది చూస్తున్నాం. దైవత్వములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీరందరూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరికొకరు లోబడుతూ కలిసి పనిచేయటం మనం చూస్తున్నాం. సబ్మిషన్ అనే మాటకు అర్థం కూడా చూసాం. వీఆర్ సబ్మిటింగ్ అవర్ సెల్వ్స్ టు ఎ మిషన్. ఒక కామన్ గోల్ రీచ్ అవ్వడానికి మనం కలిసి జట్టుగా పనిచేస్తున్నాం. ఎవరికి ఎవరు లోబడుతున్నారనేది ప్రాముఖ్యం కాదు, కానీ సమిష్టిగా మనం ఏది సాధించగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం చేసినా మన శిరస్సైన ప్రభువైన యేసుక్రీస్తు మహిమపరచబడాలి అనేదే మన యొక్క అంతిమ ఉద్దేశం. అప్పుడు మన యొక్క మిషన్ ఏంటి? వాట్ ఈస్ అవర్ గోల్? వాట్ ఈస్ అవర్ అబ్జెక్టివ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్? అనేక విషయాలు చెప్పుకోవచ్చు, కానీ కనీసం 2 ఖచ్చితంగా చెప్పవచ్చు. మొట్టమొదటిగా దేవుని మహిమపరచడం. మనం ఏం చేసినా కూడా దేవుని మహిమపరచాలని దేవుని వాక్యంలో ఉంది. రెండవది మనం ఏం చూస్తున్నాము? దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ఈ నిర్మాణములో మనల్ని అందరినీ కూడా జత పరివారముగా ఉండగలుగునట్లు దేవుడు మనల్ని ఆహ్వానించి ఉన్నాడు. వీఆర్ కింగ్డమ్ బిల్డర్స్. అప్పుడు ఈ యొక్క రాజ్యాన్ని కట్టే విషయంలో కానీ, దేవుని మహింపరిచే విషయంలో కానీ, we need to recognize the authorities. మన పైన దేవుడు ఉంచిన అధికారములను గ్రహించుట, అంగీకరించుట, లోబడుట. ఈ అథారిటీస్ అన్నప్పుడు 2 విధాలుగా చూసాం. డైరెక్ట్ అథారిటీస్, ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడటం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటం, మనలో ఉన్న క్రీస్తు యొక్క స్వరాన్ని వినడం, దేవుని యొక్క వాక్యం వినడం, ఇవన్నీ కూడా డైరెక్ట్ అథారిటీస్, నేరుగా ఉండే అధికారం. బట్ గాడ్ యూజువల్లీ గైడ్స్ us through delegated authorities.
ప్రభు అయితే మన జీవితంలో ఆయన నియమించిన అధికారములను మన పైనుంచి వారికి లోబడేలాగా ప్రభు చేస్తాడు. సో we are called to obey not only the direct but also the delegated authorities. నియమించబడిన అధికారములకు మనం లోబడాలి. ఈ నియమించబడిన అధికారములు అంటే ఏదో సంఘానికి మాత్రమే పరిమితమైంది కాదు. రోమా 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఆనాటి దినాల్లో రోమ సామ్రాజ్యములో పన్ను వసూలు చేసేవారు కూడా దేవుని పరిచారకులే అనే మాటను వాడుతున్నారు. దే ఆర్ హీదన్ పీపుల్, అన్బిలీవర్స్, రక్షణ పొందని వారు. బట్ ద ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్. ఈ నియమము మారడం లేదు. వారు దేవుని యొక్క పరిచారకులు. సో ఈ హైరార్కీ, చైన్ ఆఫ్ కమాండ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద గవర్నమెంట్, ఇన్ సొసైటీ ఆర్ ఇన్ ద చర్చ్, ఇట్స్ ఎ డివైన్ ప్రిన్సిపల్. ఇది దైవిక ఒక నియమము. ఎందుకు ప్రభు ఇలాంటి నియమాన్ని ఉంచాడంటే ఫార్ హార్మోనియస్ లివింగ్, అందరూ సమాధానముతో, ఐక్యతతో, సంతోషంగా జీవించటానికి ప్రభు ఇలాంటి ఒక పద్ధతిని ఈ లోకములో మనకు ఉంచాడు. ఒక కుటుంబంలో తీసుకున్న దర్ ఇస్ ఎ చైన్ ఆఫ్ కమాండ్. అక్కడ భర్తని చూస్తున్నాం, తర్వాత భార్యని చూస్తున్నాం, అంటే తండ్రి తల్లిని చూస్తున్నాం, తర్వాత పిల్లలు, వీరందరూ ఒక అధికార శ్రేణిలో వారు ఉన్నారు. సో దట్స్ హౌ ద లార్డ్ వుడ్ వాంట్ us టు ఆపరేట్ ఇన్ సబ్మిషన్. అప్పుడు ఈ యొక్క సబ్మిషన్ ఎందుకు అనే ప్రశ్న కొన్నిసార్లు మన హృదయంలో రావచ్చు. We may have a desire, I want to be the authority. Why should I submit myself to somebody else? నేనే అధికారిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు నేను ఇతరులకు లోబడాలి? పౌలు దీన్ని చాలా చక్కగా 5వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. క్రీస్తునందలి భయముతో, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై వి నీడ్ టు సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు వన్ అనదర్. నేను దేవునికి భయపడుచున్నాను అనుదానికి ఒక నిర్ధారణ ఇది. A man without the fear of the Lord will not submit to anybody. He would like to act like the authority. He will rebel against the authority. అధికారాన్ని ఎదిరించేవాడుగా ఉంటాడు. బట్ ఇఫ్ ఐ రియలీ ఫియర్ ద లార్డ్, దేవునికి భయపడినట్లయితే, దేవుని సన్మానించినట్లయితే, when we talk about the fear of the Lord, దేవుని భయముల గురించి మాట్లాడేటప్పుడు దేవుని యందులో ఉన్న భయభక్తులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. It is a fear of the Lord, the reverential fear that brings into me the real submission. ఈ సత్యాన్ని ప్రభువు నిమిత్తము, ప్రభు కొరకే, క్రీస్తు కొరకే అనేక విషయాలు మనం చూస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5వ అధ్యాయం 22వ వచనములో, స్త్రీలారా ప్రభువునకు వలే, సొంత పురుషులకి లోబడి ఉండు, ప్రభువునకు వలే అనే మాట చూస్తున్నాం. 6వ అధ్యాయానికి రండి, 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. తర్వాత 5వ వచనం, దాసులాద యథార్థమైన హృదయం గల వారే భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలే, యాజ్ అంటు క్రైస్ట్, క్రీస్తునకు వలే. 6వ వచనం, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, నోయింగ్ దట్ వి ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్. 7వ వచనం, మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయి. ప్రభువునకు చేసినట్లుగా, యాజ్ అంటు ద లార్డ్, యాజ్ అంటు క్రైస్ట్, ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. సో వి సీ ద హోల్ idea or concept of submission from the perspective of the fear of the Lord, and whatever we do, we are not doing it unto men but unto the Lord. మనం చూపించే విధేయత ఒక కంటికి కనబడే ఒక మానవునికి కాదు, ఆ మానవుని వెనుకాల ఉన్న డైరెక్ట్ అథారిటీ, దేవుని యొక్క నేరుగా ఉన్న అధికారానికి నేను లోబడుతున్నాను. భార్య భర్తకు లోబడేటప్పుడు, ప్రభువా నేను నీకు లోబడుతున్నాను, అందు నిమిత్తము నా భర్తకు లోబడుతున్నాను. పిల్లలు తల్లిదండ్రులకు లోబడేటప్పుడు, లార్డ్ ఐ వాంట్ టు ఒబే యూ, దట్ ఈస్ వై ఐ ఒబే మై పేరెంట్స్. ఒక దాసుడు యజమానులకు లోబడేటప్పుడు, మన కంపెనీలో కానీ, ప్లేస్ ఆఫ్ వర్క్ లో కానీ,
యజమానులకు లోబడేటప్పుడు, లార్డ్, ఐఎమ్ నాట్ ఒబేయింగ్ దిస్ పర్సన్, బట్ ఐఎమ్ ఒబేయింగ్ ద లార్డ్ హూ హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ హిమ్ దట్ అథారిటీ. So once you recognize this divine principle, once we all recognize it, then submission becomes a joyful experience because we are serving the Lord. Imagine if God is going to be visibly present in our midst. మన కనుదృష్టికి కనబడేలాగా ప్రభు మన మధ్యలో ఉంటే ఎంత enthusiasm, joy and happiness will be there in our hearts to serve him. ఆయనకి సేవ చేయడానికి ఎంతో ఉత్సాహంగా మనం చేస్తాం. The Lord expects the same kind of zeal and enthusiasm as we serve, whether in the society or in the place of work or in the church. దీన్ని we should never forget it. సరే, ఇప్పుడు సంఘాన్ని మాటకు వస్తాం. ఇన్ ద చర్చ్, ఇన్ ద లోకల్ చర్చ్, స్థానిక సంఘంలో మనల్ని దేవుడు ఉంచాడు. ఎందుకు ఉంచాడు? చాలా కారణాలు ఉన్నాయి. ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యం నేర్చుకోవటానికి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయటానికి, ఒకరు భారములో ఒకరు మోయడానికి, ఇవన్నీ ఉన్నాయి. బట్ అనదర్ వెరీ ప్రామినెంట్ రీజన్ వై గాడ్ కీప్స్ us ఇన్ అ లోకల్ చర్చ్, ఒక స్థానిక సంఘంలో ప్రభు మనల్ని ఉంచడంలో దేవునికి ఉన్న వాక్యానుసారమైన ఒక ఉద్దేశం ఏంటంటే, దట్ వీ మే లర్న్ ఒబీడియన్స్, విధేయతను నేర్చుకున్నట్లు. సో వీ కెన్ స్క్రిప్చరల్లీ కాల్ ఎనీ లోకల్ చర్చ్ యాజ్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రీస్తు పాఠశాల, క్రీస్తు బడి అని మనం చెప్పచ్చు. ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ స్కూల్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతను నేర్చుకునే పాఠశాల. సో ద లార్డ్ పుట్స్ us into the church of God so that we can learn. We need to learn as we confront several authorities within the church. ఈ స్థానిక సంఘములో దైవిక నియమాన్ని పాటిస్తూ అనేక అధికారములు దేవుడు మన పైన ఉంచి ఉన్నారు. టు బిగిన్ విత్ అవర్ ఓన్ ఫెలో బిలీవర్. ఎందుకంటే 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చూస్తున్నాము? క్రీస్తునందరి భయముతో ఒకనికొకడు లోబడి ఉండడు. It does not say who is big, who is small. In the body of Christ, every individual member has the authority from the Lord. యోహాను 1:12 చూస్తున్నాము, ఆయన అంగీకరించిన వారికి, అంటే ఆయన యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి అధికారము అనుగ్రహించెను. So the Lord has given power and authority to every individual member. Only thing, we need to exercise it very carefully, very humbly, and when it is exercised, we need to accept it. So ఒకరికొకడు లోబడటం. కొన్నిసార్లు మనం చూడలేని పర్స్పెక్టివ్ లో మన తోటి సహోదరుడు చాలా చిన్నవాడుగా ఉన్నా, అనుభవంలో తక్కువ వాడుగా మనకు కనిపించిన, he may have a word of wisdom to share with us. Am I willing to listen to him? Am I open? Am I teachable? నేర్చుకునే మనస్తత్వం నాకుందా? So submitting to one another. And then we also see the Lord setting up several people above us. Maybe there are Sunday school teachers, if there are children, youth kunnappudu youth leader ఉంటారు, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ఇన్ ద చర్చ్ ఉంటారు, అన్ని బాధ్యతలు నిర్వహించేవారు. సో వీళ్ళందరూ కూడా దేవుడు మన పైన ఉంచిన అధికారములు. సో as soon as we come to the church, we meet all these authorities in different people. వారికి లోబడి ఉండటం అనేది దేవుని యొక్క నియమము, దేవుని యొక్క ఇష్టం. ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనం సంఘంలోనికి వచ్చినప్పుడు మనకన్నా ముందుగా రక్షణ పొందిన వారు, by the principle of precedence, they have authority. చూడండి, ఒక వాక్యం మనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 Corinthians chapter 16. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ఇక్కడ 15, 16 ఈ 2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు,
వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నా. ఈస్ ప్లీడింగ్, Paul is pleading to the believers at Corinth. ఒక కుటుంబాన్ని ఆయన చెప్తున్నాడు. ఆ కుటుంబం ఎవరు? స్టెఫను ఇంటి వారు అకయా అనే స్థలములో ప్రథమ ఫలమై ఉన్నారు. ఇన్ అదర్ వర్డ్స్, దే ఆర్ ద ఫస్ట్ ఫ్యామిలీ టు కమ్ ఇన్ టు ద లార్డ్. ప్రభు నందు రావడానికి, రక్షణ పొందటానికి సంఘములో వారు ప్రథమ ఫలముగా ఉన్నారు. Now, when you look into any church, you would find, when you search for the beginnings, ఈ యొక్క సాక్ష్యం ఎలాగ ప్రారంభమైంది, ఈ స్థానిక సంఘం ఎలాగ ఉనికిలోనికి వచ్చింది అని when you look backwards, we know that at one point of time, God started with somebody. ఒక బ్రదర్ కావచ్చు, ఒక సిస్టర్ కావచ్చు, ఒక ఫ్యామిలీ. In that family, God began to work. God laid upon their hearts the burden to gather together the saints. పరిశుద్ధులను ఈ విధంగా ఆహ్వానించి కలిసి వాక్యం నేర్చుకోవటానికి, ఆరాధించటానికి దేవుడు వారిని ప్రథమ ఫలముగా వాడుకున్నాడు. సో దే ఆర్ సీనియర్స్ బై వే ఆఫ్ ప్రెసిడెన్స్, క్రోనలాజికల్ ప్రెసిడెన్స్, అంటే సమయాన్ని బట్టి వారు మొట్టమొదటిగా వచ్చిన ప్రథమ ఫలముగా వారు ఉంటున్నారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. రోమీలకు రాసిన పత్రికలో కూడా పౌలు దీన్ని తన సొంత జీవితంలో అన్వయించుకొని ఒక సత్యాన్ని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. నాకు బంధువులను, see he is talking about his relatives, నా తోడి ఖైదీలునైనా అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. See, we never hear about Andronicus or Junia, that they are very popular and very mightily used of the Lord until Paul tells us. పౌలు చెప్పేంత వరకు మనకు తెలియదు. వారి గురించి ఎక్కువ దేవుని వాక్యంలో రాయబడలేదు. అయితే వీరిని పౌలు ఎంతో ప్రఖ్యాతి చెందిన, ప్రభు చేత బలముగా వాడబడుతున్న దినాల్లో పౌలు ఈ ఇద్దరిని కూడా ఈజ్ రికగ్నైజింగ్. ఈ సేస్, నేను పరిచర్యలోకి వచ్చింది, అపోస్తులుడిగా అయింది అంత తర్వాత అండి. నాకంటే ముందుగా వాళ్ళు నా బంధువులే, వాళ్ళు ప్రభునందు ఉన్నారు, ప్రభులోనికి వచ్చారు. అపోస్తులుగా దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. See how humble he was to recognize and acknowledge those who are in the Lord before him. Now, do I have that attitude? అలాంటి మనోభావంతో నేను ఉంటున్నానా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Another principle is, in the church of God, those who have received a special calling to minister unto them. దేవుని కొరకే పరిచర్య చేయటానికి ప్రత్యేకంగా దేవుడు ఆహ్వానించి వాడుకొనుచున్న, పిలుపునిచ్చి వాడుకొనుచున్న దేవుని యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. ఓల్డ్ టెస్టమెంట్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక చిన్న ఉదాహరణ. మోషే గురించి మనం చాలా ఎరిగి ఉన్నాము. మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మోషేని గురించి ఎంతో గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. అయితే ఈ మోషే యొక్క కుటుంబంలో మనం చూసినట్లయితే, మోషే ఎవరికి జన్మించాడని మనం చూస్తున్నాము. ఆ నిర్గమాకాండం, ఎక్సరస్ 6వ అధ్యాయంలో 20వ వచనంలో ఏ కుటుంబం నుంచి వచ్చాడో మోషే ఈ గొప్ప ప్రవక్తల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం, ఇట్ ఈస్ ఇన్ చాప్టర్ 6 and verse 20. 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యోకెబేదును పెళ్లి చేసుకొనును. ఆమె అతనికి అహరోనును మోషేను
కనెను. సో Aaron was evidently the senior in the family. అహరోను అంటే వారిద్దరి కన్నా పైగా మిరియాము కూడా ఉన్నారు. ఈ విషయం ఎక్కడ చూస్తున్నాము? సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో 59వ వచనం మనం చూద్దాం. 26 and we will read verse 59. ఇంకేముంది? కహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. సో ఇఫ్ యు సీ ద హైరార్కీ ఇన్ ద ఫ్యామిలీ, తల్లిదండ్రుల పేర్లు ఇక్కడ ఉన్నాయి. తర్వాత మిరియాము తమ్ముడు అహరోను తర్వాత మోషే. సో మోషే చిన్నవాడు అన్నమాట. విత్ ఆల్ రెస్పెక్ట్ టు హిమ్, ఇన్ దట్ ఫ్యామిలీ మోషేని చూసినప్పుడు ఓ చిన్నోడు అంటారు. దట్స్ రైట్, బికాస్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ ద లాస్ట్ వన్ టు అరైవ్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చేశాడు? ఈ ముగ్గురులో మోషేని పిలుచుకున్నాడు, మోషేను ఎన్నుకున్నాడు. మోషేకి ఈ గొప్ప ప్రవక్త యొక్క పరిచర్యను అప్పగించాడు. ఈ అప్పగించిన ఈ సమయంలో ప్రారంభ దినాల్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ కుటుంబంలో చాలా సంతోషించి ఉండవచ్చు. అయితే సంఖ్యాకాండం 21వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే, నంబర్స్ చాప్టర్ 12, ఒక దుఃఖకరమైన ఒక సంఘటన మనం చదువుతున్నాం. చూడండి, 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, and then we read verse 1. మొదటి వచనంలో ఏం చూస్తున్నాము? మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండక అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడింది. సో హియర్ ఈస్ ఎ ఫ్యామిలీ ఫ్రిక్షన్. మరి ఈ కూషు దేశపు స్త్రీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి మరి ఏ విధంగా వీళ్ళిద్దరు అఫెండ్ అయ్యారో మనకు తెలియదు. వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మనకు అర్థం కాలేదు. కుటుంబంలో వాళ్ళు కొంచెం మనస్మర్థలు, కష్టాలు ఉండటం అనేది సహజం. బికాస్ ఈచ్ వన్ కమ్స్ విత్ హిస్ ఓన్ క్యారెక్టర్ ట్రైట్స్. ఒక్కొక్కరు కూడా వారి యొక్క గుణ లక్షణాలతో కుటుంబంలోనికి వస్తున్నారు. We learn to adjust, we learn to forgive, we learn to overlook several things. అనేక విషయాలు మనం పట్టించుకోకుండా వదిలిపెడతాం, ఎందుకంటే ఎలాగన్నా కుటుంబం ముందుకు వెళ్ళాలని ఆ ఉద్దేశంతో. బట్ ఈ ఫ్రిక్షన్ అనేది ఆ కుటుంబంతో ఆగిపోయి ఉంటే అంత పెద్ద సమస్య అయ్యేది కాదు. వీళ్ళు ఏం చేశారు? ఈ ముగ్గురులో మోషేని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు ఒక ప్రత్యేక పిలుపునిచ్చి వాడుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే చూడండి ఏమని మాట్లాడారు. ఇక్కడ వాళ్ళు చేసిన ఒక గొప్ప పొరపాటు. 2వ వచనం, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఇంతవరకు కుటుంబ సమస్యను దే ఆర్ ట్రైయింగ్ టు ఇంపోజ్ ఇట్ ఇంటు ద మినిస్ట్రీ. దీని పరిచర్యలోనికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఉన్న విషయాన్ని కానీ మాకు మోషే భార్యను గురించి అసంతృప్తిగా ఉంది, ఆమె బిహేవియర్ బాగలేదు, మా మధ్యలో ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతుందని సమాజంలో చెప్తే ఎవరు పట్టించుకోరు. అయితే టు టార్నిష్ హిస్ క్యారెక్టర్, తన యొక్క వ్యక్తిత్వాన్ని మీద దాడి చేసి ఆయన పేరు చెడపడానికి ఆ చేత కూడా దేవుడు మాట్లాడగలడు. ఆయనే నా దేవుని స్వరము, ఆయనకైనా ఈ బయలుపాటు ప్రత్యక్షత నాకు లేదా, నేను రక్షణ పొందలేదా, నేను సంఘంలో లేదా, ఆయన పులిపిట్లో మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతా. నాకు కూడా దేవుడు ఆ వరం ఇచ్చాడు, నాకు కూడా దేవుని వాక్యం తెలుసు. Many times we may not explicitly express this,
ఓపెన్గా ఇది చెప్పకపోవచ్చు, కానీ హృదయంలో నొచ్చుకుంటూ ఉంటాం. ఏంటి బ్రదర్ ఆయన్నే వాడుకుంటున్నాడు, ఎందుకు ఆయనకే ఈ యొక్క ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది, నన్ను ఎందుకు వాడుకోవటం లేదు, నన్ను ఎందుకు సైడ్ లైన్ చేస్తున్నాడు? As such thoughts come into my heart, come into our hearts, then against whom are we sinning? We are not sinning against that brother. ఆ సహోదరునికి విరోధంగా, ఆ సహోదరికి విరోధంగా పాపం చేయటం కాదు. కొన్నిసార్లు సండే స్కూల్ టీచర్స్, వాళ్ళలో కూడా చాలా ఫ్రిక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఆ సిస్టర్ని వాడుకోవాలా, నాకు తలాంత లేదా, నేను టీచ్ చేయలేనా, నన్ను కూడా దేవుడు వాడుకోగలుగుతాడు, మా ఊర్లో నేనే కదా సండే స్కూల్ తీసుకున్నాను. ఇలాగా నెగిటివ్ థాట్స్ మన మనసులో నింపి ఒక ద్వేషపూరితమైన తలంపులు, మాటలు వస్తూ ఉంటాయి. మనకి యాక్చువల్ గ్రీవెన్స్ వేరే ఏదైనా ఉంటది. ఇట్ మే నాట్ బి ది యాక్చువల్ రీజన్. The stated reason is different from the actual reason. ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్పరు, దాన్ని ఫిల్టర్ చేసి అందరికీ అంగీకార యోగ్యంగా ఉండే విషయాన్ని బయటకు తీసుకొని వస్తారు. దట్స్ వాట్ దీస్ పీపుల్ డిడ్. ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేశారో ప్రభు ఎలాగ స్పందించాడో చూడండి. సీ హౌ క్విక్లీ ద లార్డ్ రెస్పాన్స్. ఎంత త్వరగా దేవుడు దానికి స్పందించాడు. 4వ వచనం, యెహోవా వీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియాములకు ఆజ్ఞ ఇచ్చారు. హఠాత్తుగా, సడన్లీ హీ స్పోక్. దే నెవర్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు ఏమనుకున్నారు, కుటుంబంలో సమస్య ఉంది, ఉన్న విషయాన్ని కదా మేము మా అసంతృప్తితో మాట్లాడుతున్నాం, దేవుడు మాకు సహాయం చేస్తాడు, మాకు సపోర్టివ్ గా ఉంటారని అనుకున్నాడు. బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్. మరి ఇంత కీడుగా మాట్లాడేటప్పుడు మోషేకి తెలీదా? తెలుసు. మరి మోషే ఎందుకు మౌనంగా ఉన్నాడు? దానికి కారణం 3వ వచనంలో ఉంది. మోషే యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. హి వాజ్ అ వెరీ మీక్ పర్సన్. మీక్ అంటే ఏంటి? సాత్వికం అంటే అర్థం ఏంటి? కంట్రోల్డ్ స్ట్రెంగ్త్. తన బలాన్ని దేవుని యొక్క అదుపులో ఉంచుకోవటం. He did not act independently. He did not react violently. Emotional గా చాలా డిస్టర్బ్ అయిపోయి he could have spoken words against them. But Moses did not do it. Down deep in the heart, హృదయంలో మోషేకి తెలుసు, దేవుడు నన్ను ఆహ్వానించాడు, నేనుగా ఎన్నుకొని ఈ పరిచర్యకి రాలేదు. నేను గొర్రెలు మేపుచున్నప్పుడు ఆ అరణ్యంలో ప్రభువే నన్ను పిలిచాడు, ప్రభువే నాకు ఈ బాధ్యత అప్పగించాడు. నేను ఎన్ని అబ్జెక్షన్స్ ప్రభువుకు చెప్పాను, నేను మాట్లాడలేను, నా వల్ల చేత కాదు అని అనేక అభ్యంతరాలు చెప్పినా the Lord always answered everything and he said, no, you are the man I want. ప్రభువు నన్ను ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకొని ఈ పరిచర్యలో నన్ను ఆయన నియమించాడు. సో మోషే న్యూ దట్, మోసెస్ న్యూ దట్. మోషేకి తెలిసిన కారణాన్ని బట్టి he said, if the authority is from God, God will defend it. దేవుడే దీనికి జవాబు చెప్తాడు, నేను చెప్పాల్సిన అక్కర్లేదు, నేను ఎన్నుకోలేదు కదా, నా ఇష్టానుసారంగా ఈ పరిచర్య నేను చేయటం లేదు కదా, ప్రభు నాకు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను. దీనికి యోగ్యుడని నేను చేయలేదు, ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన బాధ్యతను, ఆయన మాటకు లోబడి నేను చేస్తున్నాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే వీళ్ళు దేవుని అధికారమును ముట్టి మాట్లాడారో, when they touch the ministry and the authority of God, God will not tolerate it. ప్రభు దాన్ని ఒచ్చుకోలేదు. వెంటనే స్పందించాడు. స్పందించి ఆయన అంటున్నాడు, 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదనెను. He asked a question. మీకు ఎందుకు భయం రాలేదు? నేను నియమించిన అధికారం,
నేను నియమించిన సేవకుడు, నా సేవకుడు అనే మాటను ఇక్కడ ప్రభు వాడుతున్నాడు. అనేక చోట్ల ఈ మాట వాడుతున్నాడు. మోషేను గురించి చెప్పేటప్పుడు నా సేవకుడు, నా సేవకుడు. The Lord was affirming the calling, the appointment and the ministry of Moses. It was God who gave him that authority. దేవుడే అధికారాన్ని ఇచ్చాడు. కుటుంబంలో చిన్నోడుగా ఉండొచ్చు, తమ్ముడుగా ఉండొచ్చు, బట్ when you come into the ministry, he is senior because of his calling. తన యొక్క పిలుపును బట్టి ఉన్నత స్థాయిలోనికి దేవుడే హెచ్చించి ఆయన నియమించాడు. సో మిరియాము వినాలి ఆయన మాట, అహరోను ఆయన మాట వినాలి, వారి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా వినాలి. ఎందుకు? దేవుడు నియమించిన అధికారం. సో we need to recognize in the church people who have been called especially to do a particular ministry. దేవుడు వారి వయస్సును బట్టి కాదు, ఇక్కడ సీనియారిటీ ఆపోజిషన్ కాదు, వారికి ఇవ్వబడిన పిలుపును బట్టి, వారికి ఇవ్వబడిన పరిచర్యను బట్టి. We recognize in some people where God has specially anointed them and called them and used them with a special calling. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. These are areas where we fail, and when we fail, we don't touch one another, we touch God himself. దేవుణ్ణే మనం ముట్టేవారంగా ఉంటాం. And God will not tolerate any kind of rebellion against his authority. తన యొక్క అధికారాన్ని, తాను నియమించిన అధికారులకు ఎదిరించే వారిని దేవుడు ఎన్నటికి విడిచిపెట్టడు. You see how quickly the Lord responded. We know what happened to Miriam. అందరికి తెలిసిపోయింది, మిరియామే అహరోనుతో కలిసి మోషే నాయకునికి విరోధంగా మాట్లాడారనేదాన్ని అందరికి తెలిసి. ఎందుకు? ఆ కుష్ఠరోగం వచ్చింది, పాళయమునకు వెలుపట ఉంచవలసి వచ్చింది. దేవుని యొక్క సన్నిధి వారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. చూడండి 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠగలదాయను. అహరోనును మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. What a sad thing. She became a public spectacle before all the people. తనకు వచ్చిన రోగం అందరికీ కనబడేలాగా ప్రభు చేశాడు. She spoke these words privately, but the Lord shamed her publicly. Why? Because she questioned the authority that God has invested in Moses. మనకన్నా చాలా చిల్లోలుగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి మనం లోబడవలసిన అవసరం ఉంది, వారిలో స్పెషల్ కాలింగ్ ఉన్నట్లయితే. అటు తర్వాత సంఘములో కొందరికి దేవుడిచ్చే ప్రత్యక్షతలు. Sometimes God gives a special revelation to some people which we are not able to get. And when such revelations come to us, we need to submit ourselves to that authority. Authority based on revelation. అపోస్తలుల కార్యములో అక్విల్లా, ప్రిస్కిల్లా అనే దంపతుల గురించి మనం చూస్తున్నాం. అదే సమయంలో అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం. When you come to Acts chapter 18, 24 to 26. అలెగ్జాంద్రియు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడు. అతడు విద్యాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడారంభించెను. అప్పుడు ప్రిస్కిల్లా, అక్విలా అక్కడ ఉన్నారు.
ప్రిస్కిల్లా అక్కులే విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. You find a husband and wife beautifully, harmoniously working together to enlighten and educate Apollos, who was already an eloquent man in scriptures. He was mighty in scriptures. He was eloquent. But there was one small dark area where he was not very clear. And that particular area, Aquila and Priscilla, they knew very well. And so they brought him home. ఇంటికి తీసుకొని వచ్చి probably over dinner or having time with him, or fellowship and food, చాలా ప్రేమతో, బ్రదర్ మీరు అన్ని చాలా బాగా చెప్పారు, ఈ విషయంలో మీరు ఇంకా కొంచెం గ్రహింపు కలిగి ఉండాలి అని దేవుని వాక్యాన్ని ఇంకా విషదపరిచారు. అండ్ అపోలోస్ వాస్ అ హంబుల్ మ్యాన్ అండ్ టీచబుల్ మ్యాన్. నేను దేవుని వాక్యం నాకు వీళ్ళకన్నా ఎక్కువ తెలుసు కదా, నేను నైపుణ్యత కలిగిన వాడు కదా, నేను ఎందుకు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి అనే మనోభావం లేకుండా he was teachable and he was willing to learn from them. And these two also never took pride in saying we could teach even Apollos. అపోలోకే మేము బోధ చేయగలిగిన స్తోమత, సమర్థత దేవుడు మాకిచ్చాడని వాళ్ళు గర్వించలేదు. వీళ్ళ దగ్గర నేర్చుకుంటున్నానే అని తన యొక్క ప్రైడ్ హర్ట్ అయ్యి తాను నేర్చుకోకుండా అపోలో పోలేదు. తన్ను తాను తగ్గించుకున్నాడు, నేర్చుకోవటానికి సంసిద్ధంగా ఉన్నాడు. సో పీపుల్ హూ హ్యావ్ రెవల్యూషన్, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు రికగ్నైజ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. సో ఒక సంఘానికి వచ్చినప్పుడు సీ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అథారిటీస్ సరౌండింగ్ అస్. టు బిగిన్ విత్ వి సా హౌ వి నీడ్ టు ఒబే వన్ అనదర్. ఒకరికొకరు లోబడ్డ. We see authority in every child of God. So anyone can take the liberty to tell us, Anna, ఈ విషయంలో మనం తప్పు చేస్తున్నాము, అక్క ఈ విషయంలో తప్పు చేస్తున్నాం, why not we think like this? He may be very young, he may have come to the Lord very recently, whoever he may be. We accept that authority. Secondly, authorities which are positionally kept by the Lord. Elders, Sunday school teachers, youth leaders, వీళ్ళందరినీ మనం చూస్తున్నాం. Then we also see people who have come into the Lord by precedence. నాకంటే ముందుగా, మనకంటే ముందుగా ప్రభువులోనికి వచ్చిన వారు, అంటే వాళ్ళకి అనుభవం మనకన్నా ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర నేర్చుకోవటం. దెన్ కాలింగ్, దేవుడిచ్చిన పిలుపు. కొందరికి దేవుడిచ్చిన పిలుపు, మోషేకి దేవుడు పిలుపునిచ్చాడు, అన్న అక్క కూడా లోబడాలి. కుటుంబ విషయాలు కుటుంబంతో ఆపివేసి ఉంటే ఇది సమస్య అయ్యేది కాదు. బట్ దే టచ్ ద వర్క్ ఆఫ్ గాడ్, ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, దే గాట్ ఇన్ టు ట్రబుల్. తర్వాత దోస్ హు హ్యావ్ రెవల్యూషన్, ప్రత్యక్షత. దేవుడు ఒకరికి ప్రత్యక్షత ఇచ్చేటప్పుడు we value that person, whoever it is, young or old. We tell the Lord, Lord, you have spoken to me through this brother, you have spoken to me through this sister. I'm so thankful to you. I was struggling to get an answer. ఒక జవాబు కొరకై నేను ఎంతో పోరాడినప్పుడు, ప్రభువా ఈ యొక్క బ్రదర్ను, ఈ సిస్టర్ను నా జీవితంలో మీరు తీసుకొని వచ్చారు. మేబీ ద వే దే ప్రేడ్, మేబీ ద వే దే వర్షిప్, మేబీ ద వే దే హ్యాడ్ ఎ నార్మల్ కాన్వర్జేషన్ విత్ అస్. గాడ్ మెట్ అవర్ నీడ్. నా అక్కర్ను దేవుడు తీర్చాడు. సో వీఆర్ ఓపెన్ and we are teachable. If that teachability is not in me, I cannot learn from anybody. ఎవరి దగ్గర నుంచి కూడా నేను నేర్చుకోలేను. Why is it that many times we are not teachable? The only possible reason is the pride in our heart. మన జీవితంలో ఉండే గర్వాన్ని బట్టి, అహమును బట్టి, నేను ఎవరి దగ్గర నేర్చుకోను, అందరూ నా దగ్గరే నేర్చుకోవాలి అనే మనోభావం. We may not tell it openly. But when we refuse to learn, the Lord corrects us. Remember, the Church of God is a school of Christ. It's a school of obedience. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీ పాద సన్నిధిలో చేరి తండ్రి మీ యొక్క పాద చెంత
అనేక గొప్ప సంగతులు మాకు బోధించినందుకు స్తోత్రములు నాయన. తండ్రి, మీ దాసుని అభిషేకించి వాడుకొని తండ్రి ఇంతవరకు మాతో స్పష్టముగా సంఘములో మేము ఏ విధంగా ఉండాలో మాకు సూటిగా మాట్లాడుతూ వచ్చినందుకు వందనము చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, క్రీస్తు చేసినందుకు భయముతో ఒకరికొకడు లోబడి ఉండటకు మాకు నేర్పించినందుకై స్తోత్రం నాయన. అనేక మార్లు నా మటుకు నేను తండ్రి అనేక మార్లు తప్పిపోతా వచ్చాను. గర్వమును బట్టి దయతో క్షమించుము, మమ్మల్ని క్షమించుము, నూతన పరచుము నాయన. తండ్రి, సంఘములో వచ్చినప్పుడు ఒకరికొకరు లోబడి ఉండేవారుగా తండ్రి, మీరు ఏ స్థానంలో ఆ అధికారులు నియమించారో తండ్రి వారికి లోబడేవారుగా మమ్మల్ని ఎంతైనా ఆత్మీయంగా స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. అనుభవం ఉన్న వ్యక్తులను తండ్రి, వారు అధికారంలో ఉన్న వారిని మేము తండ్రి లోబడి ఉండేవారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రత్యేక పిలుపు కలిగి తండ్రి మీ యొక్క సంఘం నడిపే వారి పట్ల తండ్రి మేము ఎంతో ఒబీడియన్స్ కలిగి ఉన్నటకు మీరే సాయం చేయండి ఆయన. ప్రత్యేకమైన రెవల్యూషన్ కలిగిన వ్యక్తుల ద్వారా కూడా తండ్రి మేము ఎంతో ఒబీడియన్స్ కలిగి తండ్రి సంఘంలో ప్రవర్తించినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. అంటే కార్యము ద్వారా మీ నామం మహిమపరచబడినట్లుగా మీరు యేసు కృపలో జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. మరి యొక్క రాజ్యము కట్టుబడిలో కూడా మా యొక్క వంతు మేము లోబడి తండ్రి మీ యొక్క సంఘములో అంటగట్టబడిన వారమై తండ్రి మీ యొక్క రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన వాక్యములు మా హృదయంలో స్థిరపరచండి. బలంగా నాటబడినదై తండ్రి సంఘములో మేము వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో తండ్రి ఎంతో భయముతో వణుకుతో తండ్రి స్కూల్ ఆఫ్ ఒబీడియన్స్ లో తండ్రి ఎంతో విధేయత నేర్చుకున్న వారమై అంతకంతకు తండ్రి మీ నామకు మహిమపరచబడినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. ఇంతవరకు మీరు చూపించిన మీ యొక్క ప్రేమకై వందనం చెల్లించుకుంటూ మిగిలిన సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి